తెలుగు రాష్ట్రాల్లో టీవీ చూసే అందరికీ పొడకండ్ల ప్రభాకర్ అలియాస్ ఈటీవీ ప్రభాకర్ గారంటే తెలిసే ఉంటుంది. బుల్లితెరపై ఆయన చేసిన అభినయ ప్రయోగాలు, పాత్రల కారణంగా బుల్లితెర మెగాస్టార్గా కూడా ఆయన కీర్తింపబడ్డారు. అయితే అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రభాకర్ గారి కంటే కూడా ఇటీవల సోషల్ మీడియాలో ప్రభాకర్ గారి తనయుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం 2026 ఫిబ్రవరి 6న చంద్రహాస్ హీరోగా రిలీజ్ అయిన బరాబర్ ప్రేమిస్తా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన పాడిన పాటలో ఉన్న పదాలనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా ఆ పాట రచ్చలేపింది. అసలు అది పాటేంటి, పచ్చిబూతుల ప్రవాహం అని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తూ ఉంటే, మరికొంతమంది బయట సమాజంలో రాజకీయ నాయకుల ప్రెస్ మీట్లలో అంతకన్నా దారుణమైన పదాలు కూడా వాడేస్తున్నారని వాపోతున్నారు. అయితే పాట ఎలా ఉన్నా సినిమా ఎలా ఉంటుందా అనే ఆలోచనతో పాటు ట్రోల్స్తో ఎలా విరుచుకుపడాలా అనే ఆలోచనతో సినిమా కోసం తెగ ఆసక్తిగా గమనించిన వారందరినీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తూ సినిమా అత్యంత దారుణంగా ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ గారికి కూడా ఈ సినిమా రాంగ్ లాంచ్ అని ప్రేక్షకులు అంటున్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా చూశాక మనిషి అన్నవాడు ఎవడైనా సినిమాలో ఉన్న ఎమోషన్స్ కారణంగా ఏడవకుండా ఉండలేడు అని చంద్రహాస్ చెప్పిన దాన్ని వేరే ట్రోలింగ్ చేస్తూ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కాదు కానీ సినిమా ఇంత దారుణంగా ఎలా తీశారా అని ఏడవక తప్పని పరిస్థితి ఉందంటూ ఉన్న నేపథ్యంలో కనీసం వివాదానికి కారణమైన ఆ పాట గురించి జనాలు మాట్లాడుకున్న రోజులు కూడా ఈ సినిమా థియేటర్స్లో ఉండటం కష్టమని ఖాయమైపోయిన నేపథ్యంలో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మింత్రా, ఫ్లిప్కార్ట్, నైకా లాంటి ఎలాంటి ఈకామర్స్ వెబ్సైట్స్లో వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా మన ప్రతి వీడియో లేదా షార్ట్ వీడియోస్లో పెట్టే ప్రొడక్ట్ లింక్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా మీరు భారీ డిస్కౌంట్లు పొందడంతో పాటు మాకు మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని అందించండి. అలాగే మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మన ప్రగ్టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లు కూడా తప్పకుండా ఫాలో అయ్యి మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇక వీడియోలోకి వస్తే, చంద్రహాస్ గారు 2000వ సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రభాకర్ గారు మలయజ్ గార్ల దంపతులకి మొదటి సంతానంగా జన్మించారు. చంద్రహాస్ జన్మించే నాటికి మలయజ్ గారు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ప్రేమ వివాహం కావడంతో తమని పెద్దలు ఎక్కడ విడదీస్తారో అనే భయంతో సంతానం జన్మిస్తే వారి ఆలోచనకి అడ్డుకట్టు పడుతుందనే ఉద్దేశంతో పెళ్ళైన వెంటనే తమకి సంతానం కలగాలని కోరుకున్నారట ప్రభాకర్ గారి దంపతులు. చంద్రహాస్ గారికి ఒక చెల్లి దివిజా కూడా ఉన్నారు. చిన్ననాటి నుంచి ప్రభాకర్ గారి ఇద్దరు పిల్లలు కూడా ఎప్పుడు స్టేజ్ మీద డాన్స్ వేసినా ఫస్ట్ ప్రైజ్ తప్పకుండా వారికే వచ్చేది. ప్రభాకర్ గారు తన డిగ్రీ క్లాస్మేట్ అయిన మలయజ్ గారిని ఎంతగానో ప్రేమించి మొదట్లో ఆమె ఒప్పుకోకపోయినప్పటికీ ఆ తర్వాత తనకున్న టాలెంట్ అంతా చూపించి ఎలాగోలా ఒప్పించి చాలా ఏళ్లపాటు ప్రేమించిన తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నారు. బుల్లితెరపై పెద్ద నటుడిగా ప్రభాకర్ గారి ప్రస్థానంతో పాటు ఒకప్పుడు ఈటీవీ అంటే ప్రభాకర్ అంటే ఈటీవీ అనే స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసినవే. ఈటీవీ నుంచి బయటకు వచ్చాక కూడా ఎన్నో ఛానల్స్లో సీరియల్స్తో పాటు ఎన్నో రియాలిటీ షోల్లో పాల్గొని అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకుల్ని, ప్రత్యేకించి టీవీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు ప్రభాకర్. ఇక చంద్రహాస్ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి ఇంట్లో హైపర్ యాక్టివ్గా ఉంటూ అల్లరి పిల్లాడిగా పేరు తెచ్చుకున్న చంద్రహాస్ చదువు కంటే కూడా స్పోర్ట్స్ అలాగే యాక్టింగ్ మీద ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. 8 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్లో జాయిన్ అయిన చంద్రహాస్ 10th క్లాస్ పూర్తయ్యాక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండగా నేను హీరో అవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అయితే ప్రభాకర్ గారు, ముందు నువ్వు చదువు పూర్తి చేయి, నీకు 25 ఏళ్ళు వచ్చే వరకు నిన్ను యాక్టింగ్లో నేను ఎంకరేజ్ చేయనని చెప్పడంతో నటనా రంగంలో ఫైట్స్ మరియు డ్యాన్స్కి అవసరమయ్యే విధంగా జిమ్నాస్టిక్స్తో పాటు డ్యాన్స్లో కూడా శిక్షణ తీసుకున్న చంద్రహాస్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ సమయంలో తిరుగుతున్న ఫ్యాన్కి తాడు కట్టి నేను తిరుగుతానని స్నేహితుడితో 10 రూపాయలు పందెం కట్టి ఫ్యాన్ ఇలా ఆన్ చేయగానే చంద్రహాస్ తాడు గట్టిగా లాగడంతో ఫ్యాన్ తిరగకుండా ఉండిపోవడంతో 10 రూపాయలు ఇవ్వాల్సిన స్నేహితుడు ఇవ్వకపోవడంతో తన స్నేహితుడిని విపరీతంగా కొట్టేయడం, స్కూల్ యాజమాన్యం ప్రభాకర్ గారిని పిలిచి ఆయన ఎదురుగానే చంద్రహాస్ని మందలించడం జరిగింది. ఇలాంటి ఎన్నో సాహసకృత్యాలు, అల్లరి పనులు చేసిన చంద్రహాస్ తన తల్లిదండ్రులకు నిరంతరం తన ఎనర్జీతో కుదురుగా ఉండకుండా ఏదో ఒక టెన్షన్ తెచ్చిపెడుతూనే ఉండేవాడు. మా టీవీలో ప్రసారమైన అన్నా చెల్లెళ్ళు సీరియల్లో హీరో ప్రభాకర్ గారి చిన్నప్పటి పాత్రలో దాదాపు 100 ఎపిసోడ్ల పాటు హీరోగా నటించాడు చంద్రహాస్. 2016లో హీరో శ్రీకాంత్ గారి తనయుడు రోషన్ గారు హీరోగా నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమాలో యాంకర్ సుమ గారు కుమారుడు రోషన్ కనకాల, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి తనయుడు రోషన్ సాలూరి మ్యూజిక్ డైరెక్టర్గా, ఏఆర్ రెహమాన్ గారి తనయుడు ఏఆర్ అమీన్ గాయకుడిగా, సెలబ్రిటీల పిల్లలంతా తెలుగులో పరిచయమైన ఈ సినిమాలో వేణు అనే పాత్రలో నటించి తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు చంద్రహాస్. పాత్ర చిన్నదైనా
చక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాని కింగ్ నాగార్జున గారు నిర్మించడమే కాకుండా ఒక ప్రత్యేక పాత్రలో నటించడం, ఒక పాట కూడా పాడటం విశేషం. ఆ సినిమా తర్వాత కూడా సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆడిషన్స్ కోసం వెళ్ళిన చంద్రహాస్కి చాలా అవమానం ఎదురయ్యింది. చంద్రహాస్ ప్రభాకర్ గారి కొడుకని తెలిసినప్పటికీ కూడా చాలాసేపు వెయిట్ చేయించి ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. అలాంటి ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్న చంద్రహాస్ ఒక సందర్భంలో నేను ప్రభాకర్ గారి కొడుకును కాకపోయి ఉంటే ఇంకా ఎక్కువ అవకాశాలు వచ్చేవనేలా వ్యాఖ్యానించారంటూ అప్పట్లో వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కానీ వాస్తవానికి తను చెప్పింది, నేను ప్రభాకర్ గారి కొడుకును కాకపోయి ఉంటే ఏమీ ఆలోచించకుండా ఎంత చిన్న పాత్రలో అయినా నటించడం ద్వారా చిన్న చిన్న సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం చేసేవాడినని చెప్తే ఈ రకంగా మీడియాలో ప్రచారం జరిగింది. చదువుకునే రోజుల్లో ఒక సమయంలో పైలట్ అవ్వాలనుకుని ఒక సంస్థలో జాయిన్ అయ్యి 4 రోజుల తర్వాత ఫీజు కట్టేశాక నచ్చలేదని రిటర్న్ వచ్చేశాడు చంద్రహాస్. ఆ తర్వాత అమెరికాలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానని వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్లో చేరాల్సిన అవసరం లేదని భావించి ఇండియా వచ్చి ఒక వీడియో కవర్ సాంగ్ చేయడం కోసం ప్రభాకర్ గారిని 10 లక్షలు అడిగి RRR సినిమాలో నాటు నాటు పాటకి చంద్రహాస్ వేసిన డాన్సులకి 26 లక్షలకు పైగా వ్యూస్తో పాటు 8,500 వరకు కామెంట్స్ కూడా వచ్చాయి. తన డాన్సింగ్తో పాటు ఎక్స్ప్రెషన్స్లో పవర్ చూపించిన చంద్రహాస్కి 3 సినిమాల్లో అవకాశం కూడా రావడం జరిగింది. ఆ ఒక్క పాట తనకు 3 సినిమాల్లో హీరోగా అవకాశం కల్పించింది. ఈ పాటలో ప్రభాకర్ గారు కూడా తన కొడుకుతో కలిసి డాన్స్ చేయడం విశేషం. ఈ పాటని చంద్రహాస్ గారి తల్లి మలయజ గారు తన స్మార్ట్ మలయజ యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అంతేకాకుండా అప్పటి నుంచి అప్పుడప్పుడు తన వీడియోల్లో వ్లాగ్స్లో చంద్రహాస్ కనిపించేలా చేసేవారు. మొత్తం మీద బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ అనే సినిమాతో 2022లో హీరోగా పరిచయం అయ్యాడు చంద్రహాస్. ఆ సినిమాలో ఇంగ్లీష్ హీరోయిన్తో ఆయన చేసిన సరస శృంగార విన్యాసాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. 2024 అక్టోబర్ 4న ఆయన చెల్లి దివిజ సమర్పకురాలుగా వ్యవహరించగా రిలీజ్ అయిన రామ్నగర్ బన్నీ సినిమా అప్పుడు జరిపిన ప్రమోషన్స్, వచ్చిన కాంట్రవర్సీస్ కూడా ప్రెస్ని ఎంతగానో ఇంప్రెస్ చేశాయని చెప్పొచ్చు. అయితే సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా నిర్మాతకు మాత్రం లాభాలే వచ్చాయని స్వయంగా చెప్పాడు చంద్రహాస్. అంతేకాకుండా ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఎవరైనా ఈ సినిమా చూసినట్టు, థియేటర్కి వెళ్ళినట్టు ఫోటో, అలాగే టికెట్ బుక్ చేసుకున్నట్టు ఆ మెసేజ్ పెట్టి సినిమా నచ్చలేదని ఇన్స్టాగ్రామ్లో తనకు షేర్ చేసి చెప్తే డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తానని కూడా వ్యాఖ్యానించడం అప్పట్లో వైరల్ అయింది. రామ్నగర్ బన్నీ సినిమాలో ఒక పాట కూడా పాడిన చంద్రహాస్ సింగర్గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. చదువు పూర్తయ్యాక ఎప్పట్లాగే తన యాటిట్యూడ్ చూపిస్తూ నేను సినిమాల్లో హీరోగా నటిస్తానులే నాన్న అన్నాడట చంద్రహాస్. దానికి ఆయన నిన్నెవడు పెట్టుకుంటాడరా, నేనైతే మాత్రం సినిమా తీయను అన్నారట. కానీ ఆ తర్వాత కొడుకులో ఉన్న ప్రతిభను గమనించి ప్రభాకర్ గారు సొంతంగా సినిమా తీయడం, ఆ సినిమా లాభాలని తెచ్చిపెట్టడం విశేషం. 2025 ఫిబ్రవరిలో వచ్చిన బ్రహ్మానందం సినిమాలో ప్రభాకర్ గారితో పాటు ఆయన భార్య మలయజ గారు, అలాగే కుమార్తె దివిజ గారు కూడా నిజ జీవిత పాత్రలను పోషించడం ఒక విశేషంగా నిలిచింది. చంద్రహాస్ గారి తల్లిదండ్రులు ప్రభాకర్ గారు, మలయజ గారు నిర్మాతలుగా, దివిజ గారు మంచి సింగర్ కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ సినిమాలో ప్రభాకర్ గారి కుమారుడు నటించకపోయినా మిగతా 3 కుటుంబ సభ్యులు నటించడం సినిమాల పట్ల వారి కుటుంబానికి ఉన్న ఇష్టాన్ని, ఆసక్తిని తెలియజేస్తుంది. అయితే 2026 ఫిబ్రవరి 1న హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒక హోటల్లో జరిగిన బరాబర్ ప్రేమిస్తా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చంద్రహాస్ పాడిన పాటలో ఆయన వాడిన పదాలు ఒక్కసారిగా కాంట్రవర్సీకి తెరలేపాయి. ఆ పాట గురించి స్పందిస్తూ చంద్రహాస్ని సినిమా టీం మొత్తాన్ని తిడుతూ బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి గారు పెట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఆ తర్వాత అశోక్ గారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో చంద్రహాస్ తనని బెదిరిస్తున్నాడంటూ కేసు పెట్టడం, కానిస్టేబుల్ ఆర్ నితీష్ కుమార్ అనే వ్యక్తి కూడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో చంద్రహాస్ పై మరో కేసు నమోదవ్వడం జరిగింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న చంద్రహాస్ సినిమా ప్రమోషన్స్ కోసం తప్ప సోషల్ మీడియాని పెద్దగా పట్టించుకోడు. తనకి ఇన్స్టాగ్రామ్లో 24,000 మంది ఫాలోవర్స్ ఉండగా ప్రభాకర్ గారికి 89,000, దివిజ గారికి 2,48,000 ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో దివిజ గారికి 80,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండగా మలయజ గారికి ఏకంగా 4,17,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండటం విశేషం. త్వరలోనే కాయిన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు చంద్రహాస్. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. అయితే మొదటి నుంచి చంద్రహాస్ని గమనిస్తున్న అందరూ చెప్తున్న విషయం ఏంటంటే ప్రతిభ ముఖ్యమే కానీ అంతకు మించి ప్రవర్తన ఇంకా ముఖ్యం. ప్రతిభ అవకాశం ఇస్తుంది, ప్రవర్తన అవకాశాన్ని కల్పిస్తుంది అని. ఒక ఇంటర్వ్యూలో చంద్రహాస్ మాట్లాడుతూ నన్ను 99% అందరూ తిడుతూనే మెసేజ్లు చేస్తూ ఉంటారు, దాన్ని నేను పట్టించుకోను, ఫీల్ అవ్వను కూడా. కానీ మిగతా 1% నాకు సపోర్ట్ చేసే వాళ్ళను కూడా వారు కామెంట్స్లో తిడుతూ ఉన్నప్పుడు మాత్రం బాధేస్తుందని చెప్పారు. ఏది ఏమైనా ప్రభాకర్ గారు ఎన్నో ఏళ్ల నుంచి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు నిలబెట్టే సత్తాతో పాటు విలక్షణమైన వ్యక్తిత్వం చంద్రహాస్ సొంతం. కానీ ఆయన ప్రెస్ మీట్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్
పెర్ఫార్మెన్స్ మీద కూడా పెట్టి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ బుద్ధా ప్రవీణ్. థ్యాంక్ యూ.